ఇంకా బదులివ్వలేకే దుష్ప్రచారం, నా వ్యాఖ్యలను వక్రీకరించారు కాంగ్రెస్పై అమిత్ షా ధ్వజం. ఆ పార్టీ ఫక్తు అంబేద్కర్ వ్యతిరేకి, అవాస్తవాలను సభలోనే నిరూపించాం. ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు, అంబేద్కర్ను కల్లోలైనా అవమానించను, ఆయన సిద్ధాంతాలనే ప్రచారం చేస్తున్నాం. సో మొత్తంగా చూసినట్టయితే నేను అసలు అంబేద్కర్ను ఎక్కడ ఒక మాట కూడా అనలేదు. నా నా మాటలు వీళ్ళు మొత్తం వ్యతిరేకంగా అంటే దుష్ప్రచారం చేస్తున్నారు, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఫక్తు అంబేద్కర్ వ్యతిరేకి. ఎందుకనంటే ఇక్కడ ఆయన చెప్పలేదు కానీ నేను చెప్తున్నా, రాజ్యాంగం చదువుకున్న వాళ్ళం కాబట్టి కొంత పాలిటీ తెలుసు. కాబట్టి విషయం ఏంటంటే ఆయన ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఓడించింది. సో వాస్తవం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓడించింది. హిందూ కోడ్ బిల్లు విషయంలో కూడా రాజీనామా చేసిండు. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ అంబేద్కర్కు తీవ్ర పరాభవం జరిగింది. వేరే పార్టీ పెట్టుకున్నాడు అప్పుడు అంబేద్కర్ గారు కూడా. సో కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాలు కాంట్రాడిక్షన్ అంటే వ్యతిరేకించింది అంబేద్కర్ను కూడా. రాజ్యసభలో తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పూర్తిగా అంగీకరించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. సో కాంగ్రెస్ పార్టీ ఫక్తు అంబేద్కర్ వ్యతిరేకి, రాజ్యాంగ వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేకి. ఈ వాస్తవాలను రాజ్యాంగంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా నిరూపించాం. మేము లేవనెత్తిన అంశాలకు కాంగ్రెస్ వద్ద ఏ సమాధానం లేకపోయింది. అందుకే తీవ్ర అసహనంతో ఇలా తప్పుడు దారి ఎంచుకుంది. ప్రధాని వ్యాఖ్యలను కూడా ఇలాగే వక్రీకరిస్తుంది. వాటిపై ఆందోళనకు దిగుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు జరుపుతుంది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు నెహ్రూ కుటుంబం అంబేద్కర్ వ్యతిరేకి ఏ విధంగా చూద్దాం. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే తన ప్రసంగంలో కేవలం కొంత భాగాన్ని మాత్రమే చూపిస్తోందని అమిత్ షా ఆక్షేపించారు. తద్వారా అయోమయం సృష్టించడమే ఆ పార్టీ లక్ష్యమన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా కృత్రిమ మేధా సాయంతో తన వ్యాఖ్యలను మోదీ వ్యాఖ్యలను వక్రీకరించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. అంబేద్కర్ను పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నించిన చరిత్ర తొలి ప్రధానిదేనని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో నెహ్రూ విభేదించిండు అంబేద్కర్ తోటి. సో అంబేద్కరు కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళినట్టుగా అప్పుడైతే సమాచారం.